ఎన్నాళ్ళ నుంచి షుగర్ ఉందమ్మా మీకు? షుగర్ ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయింది. రీసెంట్ గా షుగర్ స్టార్ట్ అయింది. అవునమ్మా, ఇదివరకు మీకు షుగర్ లేదు. ఇదివరకు మీకు షుగర్ లేదు. ఆపలో నేను చెక్ చేసేటప్పుడు నాకు షుగర్ ఎందుకు స్టార్ట్ అయిందని నేను చెక్ చేసేటప్పుడు నాకు గతంలో ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారు. ఎవరో ఒక వ్యక్తి నేను చూస్తున్నాను, ఏదో చనిపోయిన వ్యక్తి నేను చూస్తున్నాను. ఆ వ్యక్తి చనిపోయినప్పటి నుంచి కూడా దురాత్మ మిమ్మల్ని ఫాలో అవుతూ రావడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా గతంలో ఎవరమ్మా చనిపోయింది? ఎవరమ్మా మీ యొక్క చుట్టాల్లో దగ్గర చుట్టాలు ఎవరు చనిపోయారమ్మా? ఈ కరోనా సెకండ్ వేవ్ కరోనా టైంలో ఎవరో చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఒక దుష్టాత్మ మిమ్మల్ని వెంటాడడం నేను చూస్తున్నాను. తర్వాత ఆపలో చూసినప్పుడు ఈ షుగర్ వల్ల మీకు ఈ మధ్య కొంచెం ఎవరికమ్మా కొంచెం బాగా కడుపులో కొంచెం గాబర అనిపిస్తుంది. తలంతా తిప్పేసినట్టు అనిపిస్తుంది. కొంచెం కడుపులో ఏదో అనీజీగా అనిపిస్తుంది. ఊరికే నీరసం, ఊరికే బలహీనత. ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? వీక్గా నీరసంగా అనిపిస్తుంది. అవునమ్మా, మీకు నీరసంగా అనిపిస్తుంది, బలహీనంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు తల తిప్పేసినట్టు అనిపిస్తుందమ్మా. ఈ తల తిప్పేసి అనిపిస్తుంది. కడుపు నొప్పి వస్తుంది. అలాగే కొంచెం టైంకు ఆహారం తీసుకోకపోతే మొత్తం ఒళ్ళంతా తిప్పేసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, అని మీకోసం ప్రార్థన చేస్తాను. అండ్ జాబ్, షుగర్ అండ్ జాబ్. ఎన్నాళ్ళ నుంచి షుగర్ ఉందమ్మా మీకు? షుగర్ ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయింది. రీసెంట్ గా షుగర్ స్టార్ట్ అయింది. అవునమ్మా, ఇదివరకు మీకు షుగర్ లేదు. ఇదివరకు మీకు షుగర్ లేదు. ఆపలో నేను చెక్ చేసేటప్పుడు నాకు షుగర్ ఎందుకు స్టార్ట్ అయిందని నేను చెక్ చేసేటప్పుడు నాకు గతంలో ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారు. ఎవరో ఒక వ్యక్తి నేను చూస్తున్నాను, ఏదో చనిపోయిన వ్యక్తి నేను చూస్తున్నాను. ఆ వ్యక్తి చనిపోయినప్పటి నుంచి కూడా దురాత్మ మిమ్మల్ని ఫాలో అవుతూ రావడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా గతంలో ఎవరమ్మా చనిపోయింది? ఎవరమ్మా మీ యొక్క చుట్టాల్లో దగ్గర చుట్టాలు ఎవరు చనిపోయారమ్మా? ఈ కరోనా సెకండ్ వేవ్ కరోనా టైంలో ఎవరో చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఒక దుష్టాత్మ మిమ్మల్ని వెంటాడడం నేను చూస్తున్నాను. తర్వాత ఆపలో చూసినప్పుడు ఈ షుగర్ వల్ల మీకు ఈ మధ్య కొంచెం ఎవరికమ్మా కొంచెం బాగా కడుపులో కొంచెం గాబర అనిపిస్తుంది. తలంతా తిప్పేసినట్టు అనిపిస్తుంది. కొంచెం కడుపులో ఏదో అనీజీగా అనిపిస్తుంది. ఊరికే నీరసం, ఊరికే బలహీనత. ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? వీక్గా నీరసంగా అనిపిస్తుంది. అవునమ్మా, మీకు నీరసంగా అనిపిస్తుంది, బలహీనంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు తల తిప్పేసినట్టు అనిపిస్తుందమ్మా. ఈ తల తిప్పేసి అనిపిస్తుంది. కడుపు నొప్పి వస్తుంది. అలాగే కొంచెం టైంకు ఆహారం తీసుకోకపోతే మొత్తం ఒళ్ళంతా తిప్పేసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, అని మీకోసం ప్రార్థన చేస్తాను. తర్వాత ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు గతంలో ఎవరో గవర్నమెంట్ జాబ్ కోసం ఏదో ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ఇయర్స్ క్రితం గతంలో ఎవరమ్మా కొన్ని ఎగ్జామ్స్ రాసింది? ఎవరమ్మా ఎగ్జామ్స్ రాశారు, కానీ రాసినా కానీ ఏమీ రాలేదు, ఏమీ రిజల్ట్ రాలేదు. సో డిసప్పాయింట్ అయ్యారు. కళ్ళు మూసుకోండి. రేకే షకజు రబరణతర జూ షబజీ. అలాగే అనుకోండి. చేతులు పైకెత్తండి. ఎవరైతే చేతులు పైకెత్తున్నారో వారికి అద్భుతం జరుగుతుంది. ఎవరైతే చేతులు పైకెత్తున్నారో వారి చుట్టూ పనిచేసే కొన్ని మంత్రశక్తులు కాలిపోతున్నాయి. ఎవరైతే చేతులు పైకెత్తున్నారో ఈ బిడ్డ పట్టలోకి అగ్ని గంధకాలు, పాతాళం నడిబడ్డు నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. షుగర్ రూపంలో ఒంట్లో ఉన్న దురాత్మ యేసుక్రీస్తు నామములో, నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో కడుపులోకి అగ్ని గంధకాలు మొత్తం సంచారం చేస్తున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. షుగర్ రూపంలో, కడుపు నొప్పి రూపంలో, ఒంట్లో దిష్టేసిన దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడే సంథింగ్ ఏదో కదులుతుంది. మీ ఒంట్లో ఏదో కదులుతుందమ్మా, బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు ఒంట్లో ఉన్న షుగర్ దురాత్మను, కడుపు నొప్పి కలిగించే దురాత్మను యేసుక్రీస్తు నామములో కాల్చేస్తుంది. కాలిపోతున్నా. యేసుక్రీస్తు నామములో నోరు తెరవు, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో. మీ పక్కన ఇద్దరు దూతలు నిలబడ్డారమ్మా. చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి. ఇద్దరు దూతలు నిలబడ్డారు. ఇద్దరు దూతలు కూడా మిమ్మల్ని టచ్ చేయబోతున్నారు. ఇద్దరు దూతలు టచ్ చేయబోతున్నారు.
అద్భుతం జరుగుతుంది. అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. అగ్ని అభిషేకం టచ్ చేస్తుంది. టచ్ చేస్తుండగా షుగర్ బయటికి వచ్చేస్తుంది. కడుపు నొప్పి, ఇంకొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడే స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు నామములో దూత టచ్ చేస్తున్నాడు. మీ పొట్టలో ఒక నల్లని ఆకారం ఉంది. ఈ నల్లని ఆకారాన్ని దూత ఇప్పుడే బయటికి లాగుతున్నాడు. యేసుక్రీస్తు నామములో బయటికి లాగుతున్నాడు. విడిచేసి వెళ్ళిపోతుంది. షుగర్, కడుపు నొప్పి, తలనొప్పి, ఏమైనా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసు నామములో. ఆమేన్, ఆమేన్. 3 అడుగులు వేయండి అమ్మా. 3 అడుగులు వేయండి. 1 వేయండి. 1 అడిగేయండి. 1 2 3 ఆగండి. మీరు ఎక్కువ అడుగులు వేసారమ్మా. మళ్ళీ వెనుకకి వెళ్ళండి. రైట్. ఎస్, వేయమన్నప్పుడు మీరు వేయండి. 1 1 అడిగేయండి. 2 3 రైట్. ఎస్, 3 అడుగులు వేసి ఉండగా మీకు రిపోర్ట్స్ అన్ని నార్మల్ రాబోతున్నాయి. గట్టిగా రిసీవ్ అని చెప్పండి అమ్మా. రిసీవ్ అని చెప్పండి. ఎస్, అలాగే మీలో చాలా డిప్రెషన్ నేను చూస్తున్నాను. ఇందాక ప్రార్థన చేసినప్పుడు మీరు కొన్నాళ్ళ నుంచి చాలా డిప్రెషన్లో ఉన్నారు. అవునమ్మా? అవునమ్మా? డిప్రెషన్ ఉన్నారు. ఎస్, కొన్నాళ్ళ నుంచి ఇంట్లో మీరు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి మీరు ఇంట్లో కొంచెం భయపడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నారు. అవునమ్మా? ఎవరమ్మా అలా ప్రార్థన చేసేది? ఎవరమ్మా డిప్రెషన్ ఉంది? ఎవరమ్మా? మీరు డిప్రెషన్లో ఉన్నారమ్మా? డిప్రెషన్ ఉన్నారు. ఎస్, ఆ డిప్రెషన్ దురాత్మ విడిచేసి వెళ్ళిపోండి. నేను చూస్తున్నాను. మీరు రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్ యు.